శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం జ్ఞానయోగంలోని 26 నుంచి 28 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ శ్రోతాదీనింద్రియాణ్యనే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నేషు జుహ్వతి. భావం: మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాబ్ది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు. సర్వాణీంద్రియాణి కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మా సంయమయోగాగ్నౌ జుహ్వాతి జ్ఞానదీపితే. భావం: కొందరు జ్ఞానముచే ప్రేరణ నొంది తమ ఇంద్రియ క్రియాకలాపములన్నిటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు. ద్రవ్యయజ్ఞస్తపాయజ్ఞ యోగయజ్ఞస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాచ యతయాః సంసితౌ రతాః. భావం: కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంగా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేద శాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవడమే యజ్ఞంగా చేస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించాడు.